ఎలా ఉంది బ్రో పట్టుదల? పట్టుదల ఆలియాస్ విడమయర్చి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది పట్టుదల. మనకు ఏదైనా సాధించాలంటే మనకు కావాల్సింది పట్టుదల. సో దాని గురించి అయితే మంచిగా చెప్పారని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక సక్సెస్ మంత్ర అనేది మన పట్టుదల అన్నమాట. ఏదైతే మనం పట్టుకొని ఉంటామో ఒక దాని మీద ఏదైతే గోల్ అంటారో దాన్ని మనం, సో ఒక పట్టుదలతో ఏదైనా పని చేస్తే అది చివరి వరకు చేస్తే అది పట్టుదలతో శ్రమించి చేస్తే పని అయిపోతుంది. సో ఆ విధంగా ఈ సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా మన అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అనమాట త్రిష కృష్ణ అని చెప్పుకోవచ్చు అనమాట. హీరోయిన్ త్రిష అయితే ఆమె ముసలిది కాదు భయ్య. అసలు ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు 24 years. సో నాకు ఒక 5 years ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. తర్వాత అర్జున్ సర్జా గారు కిరాక్ అసలు. సో ఒకప్పుడు హీరోగా చూసాం అతన్ని. సో ఇప్పుడు విలన్ అయితే సూపర్ అసలు. ఇలాంటి విలన్ ఉంటాడా అని అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉంది భయ్య. ఈ సినిమా మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉంది భయ్య. సో ఇలాంటి సినిమా మన వాళ్ళకి చాలా ఎక్కువ పోవచ్చు, కాకపోతే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సో మనం ఇప్పుడు కలేజా చూసినా, సో కొన్ని మూవీస్ చూసినా మీకు ఇప్పుడు నచ్చుతుంది అన్నమాట. ఆరెంజ్ చూసినా అప్పట్లో కాదు ఇప్పుడు రావాలంటారు. అలాంటి మూవీనే ఈ పట్టుదల అనమాట. ఇలాంటి మూవీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. సో అజిత్ ఏదైతే పాత రికార్డ్స్ అన్న మీద ఉన్నాయో ఈ సినిమాతో మొత్తం గాల్లో లేచిపోతాయని చెప్పుకోవచ్చు. కొత్త బెంచ్ మార్క్ అనేది సృష్టిస్తాడని చెప్పుకోవచ్చు. సో అజిత్ అండ్ మనకు అర్జున్ సర్జా మధ్య ఫైట్ అయితే అసలు పీక్స్ లెవెల్ గూస్ బంప్స్ రాబోతుంది మీకు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సినిమా ఫస్ట్ డే అయినా ఒక 45 to 50 crores అయితే కొల్లగొడుతుంది. సో తన పాత రికార్డులు అంతా చూసిపోతుంది. సో ఒక్క ముక్కలో ఈ రివ్యూ చెప్పాలంటే సినిమా హిట్ భయ్య.